అరుణ గారు ఏం చేస్తారు? అరుణ గారు నేను నువ్వు పప్పు భక్షాలు చేస్తాను. నువ్వు పప్పు భక్షాలు. ఓకే, నువ్వు పప్పు భక్షాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. నువ్వు పప్పు భక్షాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1/2 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, గోధుమ పిండి 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, బెల్లం 1/2 కప్పు, సోంపు 1 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సో ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదా, స్టార్ట్ చేసేద్దామా? సో ముందేం చేసుకోవాలి? ముందుగా నువ్వులు వేయించుకోవాలి. నువ్వులు వేయించుకోవాలి. ఓకే, సరిపోయిందా నువ్వులు? సరిపోయింది. ఓకే, అది కప్లోకి తీసేసుకుందాం. వేడి వేడి. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇది నానబెట్టి ఉడికించిన పప్పు అండి, శనగపప్పు. శనగపప్పు ఇది, ఇంకా ఈ నువ్వులు, బెల్లం, ఇలాచి, సోప్, ఈ 5 ఐటమ్స్ ని మిక్సీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, నానబెట్టి ఉడికించుకున్న శనగపప్పు, బెల్లం, ఇలాచి, సోంపు అండ్ అలాగే వేయించుకున్న నువ్వులు ఇవన్నీ కలిపి మిక్సీ చేసి ఇక్కడ పేస్ట్ రెడీ చేసి పెట్టారు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇంకా గోధుమ పిండి, మైదా పిండితో బ్యాటర్ తయారు చేస్తారండి. చపాతీ పిండిలాగా కలిపేసి పెట్టాను. సో ఈ బ్యాటర్ లో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేశారా అండి? నెయ్యి కూడా యాడ్ చేశారు. వాటర్, నెయ్యి. సో ముందు ఇది రెడీ చేసుకోవాలి అంటే ప్రిపరేషన్ ఉంటుంది, అలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నేను చెప్పిన ఆ 5 ఇంగ్రీడియంట్స్, దాంతో పాటు మైదా, గోధుమ పిండితో బ్యాటర్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ 2 చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ మనం ఇక్కడ చేసి చూపిస్తున్నాం. చపాతీ పిండి ఇలా కలుపుకున్నానండి. ఇది కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఓకే, సో కాస్త నేతితో ఒత్తుకోవాలా? అవునండి. ఏదో ఒక్క పిండితో చేస్తారు కదా జనరల్ గా, గోధుమ పిండి గానీ మైదా పిండి గానీ, మీరు 2 పిండిలు ఎందుకు వాడారు? సాఫ్ట్ గా రావాలని. ఓకే, సాఫ్ట్ గా రావాలని. అవును. సో స్టఫ్ చేసుకోవాలా ఇప్పుడు? స్టఫ్ చేయాలి. మొత్తం అంచులు మూసేసేయాలి. ఇప్పుడు దీన్ని చపాతీ పిండి పీట మీద ఒత్తుకోవాలి. అవునండి, లేకపోతే అతుక్కుపోతుంది. ఇలా కర్రతో గానీ చేతితో గానీ నొక్కి చేసుకోవచ్చు అండి, మన ఇష్టమైన సైజ్ లో చేసుకోవచ్చు. సో ఇలా చక్కగా ఒత్తేసుకోవాలి. మంచి ప్లాస్టిక్ పేపర్ మీద గానీ, అరిటాకు మీద గానీ నెయ్యి రాసేసుకుని అడుగంటుకోకుండా చేసుకోవచ్చు. ఓకే, వేసేసుకుందామండి. ఘీ రాసుకొని వేసుకోండి. యాక్చువల్ గా ఇలా భక్షాలు ఒత్తుకోవడానికి కూడా సెపరేట్ గా మార్కెట్ లో పేపర్స్ దొరుకుతున్నాయి ఈ మధ్య. సో అవి తీసేసుకుంటే ఇంకా ఈజీ ఒత్తేసుకోవడం. అది మ్యాటర్. సో నేతితో 2 వైపులా కాల్చేసుకుంటే భక్షాలు రెడీ. ఏం చేస్తూ ఉంటారు జ్యోతి గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్ అండి, సుక్కున్ హ్యాపీ అండి. సో అంతే కదా, మళ్ళీ అంతే కదా. ఫ్రీ టైమ్ లో ఏం చేస్తూ ఉంటారు? ఎక్కువ టీవీ చూస్తానండి. ఏం ఎప్పుడైనా ఇలాగా వంటలు అవి ఇవి ట్రై చేస్తా. ఎప్పుడు మెయిన్ గా అయితే అభిరుచి ఎక్కువ చూస్తూ ఉంటా నేను. చాలా వంటలు కూడా చేశాను నేను. చేశారా? ఓకే, వెరీ నైస్. సో మీకు స్వీట్లు అంటే బాగా ఇష్టమా? ఏం లేదండి, ఎందుకంటే ఇలా ఉన్నాను అలా చేశారని. అయ్యో అలా కాదండి, ఏమో మళ్ళీ స్వీట్స్ ఎక్కువ ఇలా ఉన్నారేమో అని అనుకుంటున్నాను నేను. స్వీట్ ఎంచుకున్నారు కదా ఈరోజు, అలాగా అలా ఏం లేదండి. సో జనరల్ గా భక్షాలు శనగపప్పు కాంబినేషన్ లో చేస్తూ ఉంటారు. అవునండి. మీరు నువ్వుల కాంబినేషన్ లో ఎలా చేయాలనిపించింది? ఎలా వచ్చింది థాట్? ఎవరైనా హెల్ప్ చేశారా? చూసాను, అమ్మమ్మ మమ్మీ వాళ్ళందరూ చేస్తూ ఉంటారు కదా, అలాగా. సో అలా చూసారన్నమాట. అలాగా చూసి చేశాను అనమాట.
వెరైటీ మనం ట్రై చేయాలి ఇప్పుడు కదా. ఎప్పుడు శనగపప్పు బెల్లం అంతే కదా, ఎప్పుడు చూస్తుంది అదే బొబ్బట్లో. ఈ నువ్వులు కొంచెం వెరైటీ ఉంటది అని చేశాను. మంచిది కూడా కదా, చాలా మంచిది హెల్త్ కి. అలాగా. సో మీరిద్దరు దూర దూరంగా ఉంటారు కదా, ఒకటే ఏరియాలో ఉండరు కదా? దూరం అంటే ఏంటి, కలిసి చదువుకున్నారా మీరు? లేదు, తను బాగా చెడ్డది నాకన్నా. అవునా? ఓకే. కానీ మరి అదే నా చెల్లికి తను ఫ్రెండ్. ఓహో, అలా ఫ్రెండ్స్. వాళ్ళక్క నేను ఫ్రెండ్స్ అట్లా. ఓహో, మరి వాళ్ళ అక్కతో రాకుండా వాళ్ళ చెల్లితో వచ్చారు? చెల్లితో వచ్చారు కదా, వాళ్ళ అక్క కూడా వస్తాను ఇది. అవునా? ఇద్దరు వాళ్ళతో పంపించే. అలాగా నెక్స్ట్ టైం అక్కను కూడా తీసుకొని రావాలి తప్పకుండా. వావ్, మంచి ఘుమఘుమలాడుతోందండి. కాలిందా అండి? తీసేచ్చా? కాలేదండి. కలర్ అయితే చేంజ్ అయింది కదా. ఓకే. నువ్వు పప్పు భక్షాలు రెడీ అండి. ఓకే, నువ్వు పప్పు భక్షాలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. నువ్వు పప్పు భక్షాలు తయారు చేసుకునే విధానం. ముందుగా మైదా, గోధుమ పిండి, నెయ్యి వేసి ముద్దలా కలుపుకోవాలి. నానబెట్టిన శనగపప్పు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నువ్వులు వేసి వేయించాలి. ఉడికించిన శనగపప్పు, వేయించిన నువ్వులు, బెల్లం, యాలకుల పొడి, సోంపు కలిపి మిక్సీ పట్టాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. దీని మధ్యలో నువ్వు పప్పు మిశ్రమం ఉంచి భక్షాల్లా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, నువ్వు పప్పు భక్షాలు రెడీ. నువ్వు పప్పు భక్షం ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. రాజు గారు ప్లీజ్. ఓకే, మనం రెగ్యులర్గా తీసుకునే భక్షాలు ఉంటాయి కదా, వాటికి కొంచెం నువ్వు పప్పు ఫ్లేవర్ అనేది శనగపప్పులో ఆడాను కదా, చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చూడండి. కాస్త డిఫరెంట్ గా ఉంది నువ్వు పప్పు వల్ల. మధ్య మధ్యలో తగులుతుంది. సో కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే యాడ్ చేశారు దీంట్లో. అది కూడా వేయించి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా ఇంకా ఎలివేట్ అయ్యింది. కమ్మదనం ఎక్కువ తెలుస్తుంది. బాగుంది అరుణ్ గారు, థాట్ కూడా చాలా బాగుంది. నువ్వు పప్పుతో చేయడం డిఫరెంట్ గా ఉంది. వెరీ నైస్, చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. 1 స్పూన్ షుగర్, 1 స్పూన్ వెనిగర్, దీంట్లో కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు వేసుకుని బాగా కలుపుకొని ముఖానికి మెడకి మృదువుగా మర్దన చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారంలో 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం కాంతివంతంగా ఆరోగ్యంగా తయారవుతుంది. జుట్టుకు సంబంధించి, చర్మానికి సంబంధించి మనం ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉంటాము. కానీ వేటికి అవి సరికొత్తవిగానే ఉంటాయి. ఈ సరికొత్త చిట్కా కూడా ఫాలో అవ్వండి. అరటిపండును గుజ్జులాగా చేసుకోవాలి. అందులో కొద్దిగా పాలు, కొద్దిగా తేనె కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని జుట్టుకి, మాడికి బాగా పట్టించి మృదువుగా మర్దన చేసుకుని ఒక 1 అవర్ అలాగే ఉంచేసి దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం తగ్గిపోతుంది. అలాగే జుట్టు కూడా పట్టుకుచ్చులాగా పెరుగుతుంది. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు చర్మానికి పట్టిన జిడ్డు ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే పొడి చర్మం ఉన్న వాళ్ళు అరే చర్మం బాగా డ్రై అయిపోతుంది, దీనికి ఏం చిట్కా ఫాలో అవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ప్రస్తుతానికైతే జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు ఈ చిట్కా ఫాలో అయిపోండి. కీరా దోసని రసంలాగా చేసుకుని ఈ రసంతో ముఖానికి, మెడకి మృదువుగా మర్దన చేసుకుని ఒక 1/2 అవర్ పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మానికి ఉన్నటువంటి జిడ్డంతా తగ్గిపోతుంది. అలాగే చర్మం బాగా క్లీన్ గా తయారవుతుంది. మనం రోజువారీ మేకప్ లో భాగంగా కళ్ళకి ఐలైనర్ వేసుకుంటూ ఉంటాము, కాజల్ పెట్టుకుంటూ ఉంటాము, మస్కరా వేసుకుంటూ ఉంటాము. ఇలా వీటన్నిటితో కూడా కళ్ళని అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. కానీ అలా వాష్ చేసుకుని వదిలేస్తూ ఉంటాం, పూర్తిగా పోదు. రాత్రి పడుకునే ముందు మరీ ముఖ్యంగా కళ్ళు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లేదంటే ఐ ల్యాషెస్ ఊడిపోయే ప్రమాదం ఉంది. ఈ కెమికల్స్ అంతా కూడా అలాగే రాత్రంతా ఉండడం కూడా చర్మానికి అంత మంచిది కాదు. అందుకే పడుకునే ముందు రోజ్ వాటర్లో కాటన్ డిప్ చేసుకుని దాంతో కళ్ళను శుభ్రంగా క్లీన్ చేసుకుంటే కళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. పాలు తాగడం మన ఆరోగ్యానికి మంచిది. రోజు ఉదయం సాయంత్రం పాలు తాగాలని మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఇందులోనే కొద్ది మోతాదులో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుని తాగుతూ ఉన్నట్లయితే
శరీర ఛాయ మెరుగుపడుతుంది.